హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మరొక వీడియోతో మీ ముందుకైతే నేను వచ్చేసానండి. చూడండి నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ నేనైతే మార్నింగ్ వీడియో వడతో స్టార్ట్ చేశానండి. మార్నింగే వడతో నా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూడండి, ఒక పక్కనైతే వడ చేస్తున్నానండి, ఇంకో పక్కనైతే నేను బూస్ట్ వేసి పాలైతే మిక్స్ చేస్తున్నానండి. ఆ రోజు ఎందుకో బూస్ట్ తాగుదాం అనేసి బూస్ట్ అయితే పెట్టాను పాలల్లో. టీ తాగడం బంద్ చేద్దాం అనేసి నేను అనుకున్నానండి. ఎందుకంటే మనిషి లైఫ్ ఎట్లా అంటే నచ్చింది తినలేమండి, నచ్చంది తినాల్సిన పరిస్థితి వస్తుంది. తిందాం అన్నప్పుడు అది దొరికినప్పుడు తినలేని పరిస్థితి అండి మనిషి లైఫ్. ఇలా ఎంతమందికి అనిపించిందండి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనిషి జీవితమే అంత కదా అండి. మనకు నచ్చింది తినాలనుకున్నప్పుడు అది దొరికిన టైంలో మనం తినలేమండి. ఎందుకో ఈ వింత దేవుడు ఈ భూమి మీద మనల్ని వేస్తాడు, ఆట ఆడిస్తాడు, ఎగిరిస్తాడు, దుంకిస్తాడు, కడుపు నిండా కనీసం తినలేని పరిస్థితి చేస్తాడండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేనైతే మీ అందరికి చెప్తాను కదా, టీ బ్లాగ్స్. నాకు టీ అంటే చాలా ఇష్టము. టీని చాలా ఆస్వాదించుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా తాగాలని నేను అనుకుంటాను కదా. అవునండి, కానీ బట్ ఏంటంటే టీ తాగితే నాకు టీ పడదండి. అయినా నేను ఏం చేస్తానంటే, నాకు చాలా ఇష్టం కదండి. టీ తాగకుంటే ఆ రోజు హెడేక్ వస్తుందండి. అన్నం తిన్నా కూడా తిన్న సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఆ డే అంతా ఏదో కోల్పోయినట్టు, లైఫ్ అంతా బాగుండదు అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ టీ పడకపోయినా కూడా నేనైతే టీ తాగుతానండి. టీ అనేది నాకు పడదండి, బట్ అయినా నేను టీ తాగుతాను. కానీ ఇంకా నేను అనుకున్న, ఈ టీ తాగడం ఎందుకు, ఈ బాధలు పడడం ఎందుకు, అసలు టీయే బంద్ చేస్తే పని అయిపోతుంది కదా. సరే బూస్ట్ అన్నా కంటిన్యూ చేద్దాం అనేసి నేను మా హస్బెండ్తో ముందు రోజు నైట్ నేను బూస్ట్ అయితే తెప్పించుకున్నాను. బూస్ట్ తెప్పించుకొని అయితే పాలలోనే బూస్ట్ ఒక ప్యాకెట్ అయితే వేసాను. నాకు ఆ బూస్ట్ చూస్తేనే తాగాలనిపించట్లేదండి. నాకు పాలంటే అస్సలకే పడవండి. పాలల్లో క్రీమ్ అదే మిల్క్ పౌడర్స్ వేసుకొని తాగాలన్నా నాకు అసలుకే పడదు. ఒకవేళ అవి తాగింది అనుకో, ఆ డే అంతా నా నోరంతా పాడైపోతుందండి. ఏం తిన్నా టేస్ట్ అనిపించదు. ఆ డే అంతా బ్యాడ్గానే ఉంటుందండి. ఏది నచ్చదు, ఏదో కోల్పోయినట్టు అవుతుంది. సరే వన్స్ అయితే ట్రై చేద్దాం, ఎందుకంటే మనకి హెల్త్ ఇంపార్టెంట్ కదా. తాగడం ఏముంది అనేసి నేను చాలా ట్రై చేశాను. ఆ డే అయితే చూసారు కదండి. నేను టీ తాగినా కూడా కొంచెమే తాగుతాను, మరీ ఎక్కువ తాగను. కానీ ఎందుకోనండి ఈ మధ్యలో అసలు పడట్లేదండి. టీ తాగితే అంత ఎట్లనే అవుతుంది అనేసి నేను ఏం చేశాను, బూస్ట్ అయితే మా హస్బెండ్కి నాకైతే నేను బూస్ట్ అయితే పోసుకొని తాగుదాం అనుకున్నాను. ఆ బూస్ట్ అయితే అస్సలు నాకు తాగాలనిపించట్లేదండి, నా వల్ల కాలేదు. నేను ఏం చేసిన అంటే, మళ్ళీ 1 అవర్ తర్వాతకి మళ్ళీ నా మందం అయితే నేనైతే టీ అయితే పెట్టుకున్నానండి. అవునండి, అనుకున్నది మనం చేయలేం కదండి. మన మైండ్ ఏదైతే అనుకుంటామో మనం అదే చేయగలుగుతాం కదండి. మనిషి నైజామే అంత అండి. అసలు ఎన్నో అనుకుంటాం, ఎన్నో చేయాలనుకుంటాం, బట్ ఆ టైం వచ్చేసరికి అది చేయలేకపోతాం. ఆల్మోస్ట్ అంతే అని నేను అనుకుంటాను. కానీ సంకల్పం ఉన్న వాళ్ళు చేస్తారు కదండి. నేనైతే టీ విషయంలో అస్సలే అలా చేయలేకపోతున్నా. ఎంత చేయాలనుకున్నా టీ విషయంలో మాత్రం నేను చేయలేకపోతున్నాను. అసలు టీ తాగొద్దని నేను ఎంత అనుకున్నా కూడా అది నా వల్ల కావడం లేదండి. అసలు అది ఎట్లయితుందో ఇక దేవుడికి తెలియాలి. ఇంకా నేనైతే ఆ డే ఆ బూస్ట్ అయిన తర్వాతకి 1 అవర్కి అయితే నేను మళ్ళీ కొంచెం టీ పెట్టుకొని జస్ట్ ఒక 3 డ్రాప్స్ 4 డ్రాప్స్ అట్లా టీ పెట్టుకొని తాగి ఇంకా అప్పుడు నా మనసు అనేది నిమ్మలమైందండి. అంతవరకు దాకా నా మనసు అయితే నిమ్మలం కాలేదు. ఇంకా తాగాలి టీ తాగాలని నా మనసు ఒకటే, అసలు నా బ్రెయిన్ అట్లా చెప్పిందండి. ఇంకా నేను ఫైనల్గానైతే టీ అయితే తాగాను. మనం అనుకున్నది చేయలేమండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పుచారు అండి. ఆ డే అంతా పప్పుచారు బ్లాగా ఉంటుంది. గ్యాస్ని పట్టించుకోకండి. గ్యాసు నేను ఏం చేసినా, నేను టిఫిన్ వడలు అయితే టిఫిన్ కదండి, వడలు అలా మాడిపోయినాయని మీరు అనుకోకండి. నేను చూసుకోలేదు, కొంచెం హైలో పెట్టేసరికి అయితే మాడిపోయిందండి. ఇంకా నేను ఏం చేసిన, వడలు అయిపోయిన తర్వాతకి టీ బూస్ట్ అయిన తర్వాతకి అయితే ఒక పక్కనైతే కందిపప్పు అంటే పప్పుచారు చేయడానికి అయితే నేను గ్యాస్ మీద పప్పు పెట్టి నేను బయట హాల్లో కూర్చొని టీ తాగుదాం బ్రూ తాగుదాం అనేసరికి
గ్యాస్ అంతా పొంగిపోయింది. కామనే లేండి, ప్రతిసారి ఇంతే. నేను ఎప్పుడు పప్పు పెట్టినా గ్యాస్ అయితే ఖచ్చితంగా పొంగుతుంది, అంతే. అది సమస్య లేదండి, అది పొంగాల్సిందే, పొంగి తీరాల్సిందే, ఇంకా వేరే సమస్య లేదండి. నేను ఎప్పుడు గ్యాస్ క్లీన్ చేసుకున్నా అంతేనండి, అది పొంగాల్సిందే, పొంగి తీరాల్సిందే. ఇంకా నేనైతే ఏం చేసిన, పప్పుచారుకి అయితే ప్రిపేర్ చేసిన. ఆ డే అయితే ఇంట్లో కూరగాయలు అయితే ఎక్కువ లేవు. నాకు కూడా ఎందుకో ఆ డే పప్పుచారు తినాలి అని అనిపించింది. నాకు బాగా పప్పుచారు తినాలి అనిపించింది, అందుకే నేను చేసుకున్నానండి. మళ్ళీ నాకు పప్పుచారు ఎలా ఉంటే ఇష్టం అంటే చిక్కగా ఉండాలండి, మంచిగా చిక్కగా ఉంటే చాలా ఇష్టము. ఇట్లా పల్సగా ఉంటే నాకు పప్పుచారు తినాలనిపించదు. అసలు యాక్చువల్లీ నాకు పప్పుచారు అంటేనే నాకు నచ్చదండి, బట్ అది ఇంకా పల్సగా ఉంటే మాత్రం ఇంకా అసలుగా నచ్చదండి. అది చిక్కగా ఉండాలి. చిక్కటి పప్పుచారు అన్నా, చిక్కటి టీ అన్నా నాకు చాలా ఇష్టము. ఏదైనా స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా నేనైతే ఆ రోజు ఇంట్లో ఒక దోసకాయ, బెండకాయలు ఉండేనండి, అండ్ టమాటాలు ఇవన్నీ కట్ చేసి అయితే నేను తాలింపుకి వేస్తున్నాను. చూడండి ఒకసారి అయితే మీరు, ఎందుకంటే అందులో పప్పుచారు అనేది ఎన్ని రకాలుగా అయినా చేయొచ్చు కదండి. నేను నా స్టైల్ అంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను. ఇంకా డే అయితే అట్లా ఉన్నాయి అనేసి అవన్నీ కోసేసి అయితే నేను తాలింపుకి అయితే వేసాను. తాలింపుకి వేసిన తర్వాత అవి ఉడికిన తర్వాత అవి తీసి అయితే నేను పప్పుచారులో పోస్తాను. చూడండి ఒకసారి నా పప్పుచారు స్టైలు. ప్లీజ్ అండి, అడగడం మర్చిపోయాను, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఫైనల్గానైతే తాలింపుకి అయితే నేను మొత్తం కంప్లీట్గా ప్రిపేర్ చేశాను. మీకు ఎంతమంది పప్పుచారు అంటే ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ బ్లాగ్ మొత్తం ఇదే వీడియో ఉంటుందండి, పప్పుచారు వీడియోనే ఉంటుంది, ఇంకా ఏదైతే ఉండదు. కంప్లీట్గా నేను పప్పుచారు వీడియోని అయితే పెట్టానండి. అక్కడ కొంచెం మిస్ కావచ్చు, బట్ వీడియో మొత్తం పప్పుచారే ఉంటుంది. చూడండి, మీరు నాలాగానే చేస్తారా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి గ్యాస్ అయితే ఎంత ఘోరంగా అయింది, రచ్చ అయిపోయింది కదండి గ్యాస్. చూడండి పక్కన పొంగింది, వెనుక పొంగింది, అసలు నాకైతే చిరాకు అనిపించింది. ఇంకా చూడండి రచ్చ అయిపోయింది ఆ డే. ఆ రోజు పప్పుచారు అయిపోయేంత వరకు అయితే గ్యాస్ రచ్చ అయిపోయిందంతా. ఇంకా పప్పుచారు అయిపోయిన తర్వాతకి నేను వెంటనే అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఆ వీడియో అయితే నేను పెట్టలేదు, ఎందుకంటే ఊరికే పెట్టిన వీడియో పెడితే మీకు కూడా చూడాలనిపించదు కాబట్టి నేను వీడియోస్ అనేది చేంజ్ చేస్తూ పెడుతున్నాను. చూడండి, మీలో ఎంతమందికి గ్యాస్ ఇలా అవుతుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పుడు ఇంతేనండి, నేను ఎంత నీట్గా చేసుకున్నా ఆ టైంకి వచ్చేసరికి అది అట్లనే అయిపోతుందండి. ఖచ్చితంగా పప్పు పెట్టిన రోజైతే పొంగాల్సిందే, పొంగి తీరాల్సిందేనండి అది. మీరు కూడా ఇలాగనే పప్పుచారు చేస్తారా? పప్పుచారు చేసిన రోజు మీకు గ్యాస్ ఇట్లాగానే అవుతుందా? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, కానీ ఆ రోజు పప్పుచారు అయితే చాలా బాగుందండి. ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉందండి. చిక్కగా నేను అనుకున్న విధంగానైతే నేను చేసుకున్నానండి. చారు అయితే చూడండి, గ్యాస్ అయితే ఎంత గలీజ్ ఉందో అసలు. ప్లీజ్ అండి, గ్యాస్ని అయితే ఎవరు పట్టించుకోకండి. ఆల్మోస్ట్ నా వీడియోస్లో గ్యాస్ అనేది ఎప్పుడు క్లీనింగ్నే కనిపిస్తుంది, ఇట్లనైతే ఉండదు. ఆ డే అయితే అట్లా అయిపోయింది. ఇంకా అప్పుడప్పుడు అయితే అలా అయిపోతుంది కదండి, ఎవరికైనా ఇట్స్ కామన్ కదా అండి అట్లా అవ్వడం. అయితే మీరైతే చూపిస్తున్నాను చూడండి గ్యాస్ ఎట్లయింది అనేసి అయితే మీకు చూపిస్తున్నాను. స్కిప్ చేయండి, ఎవరు పట్టించుకోకండి గ్యాస్ని అయితే. నాకు గ్యాస్ గలీజ్గా ఉంటే అసలుకే నచ్చదండి, వంట కూడా చేయాలనిపించదు. కానీ ఇంకా పప్పు పెట్టిన తర్వాతనే పొంగింది కదా, మనం ఏం చేయలేం కదా అండి. ఫైనల్గానైతే తాలింపు వేసేసి పప్పుచారులో పోసాను, పప్పుచారుని కలబెడుతున్నాను. కలబెట్టిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ అయితే ఉంచానండి. 5 మినిట్స్ ఉంచిన తర్వాత నేను గ్యాస్ అయితే ఆఫ్ చేశాను. చూడండి ఫైనల్గా నా పప్పుచారు ఎలా ఉందో చెప్పండి మీరే. మరుగుతుంది చూడండి ఎలా మరుగుతుందో పప్పుచారు. ఆ గిన్నె అలా ఉందని అనుకోకండి, అదే గిన్నె నేను ఉడకపెట్టాను. మళ్ళీ అదే గిన్నెలో నేను చారు అయితే పక్కన తాలింపుకేసి అదే గిన్నెలో పోసాను. మళ్ళీ డబల్ ఎందుకనేసి నేను ఏ పని చేసినా షార్ట్కట్లో చేస్తానండి. ఇంకా తర్వాతకి మా పాప అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చి మమ్మీ అని డోర్ కొడుతుంటే అయితే నేను డోర్ తీశాను. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే వచ్చింది పాప.
నేను అడుగుతున్నాను మామ రాలేదా అంటే, లేదు మమ్మీ మామ నన్ను ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయింది అనేసి అయితే మా పాప నాకు ఆన్సర్ ఇస్తుందండి. ఇంకా నేను పాప వచ్చింది కదా అని అయితే గేట్ తీస్తున్నాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ మా పాప ఎగురుతుందనే నేను వీడియో తీస్తున్నాను కదా, ఇంకా కొంచెం ఓవర్ యాక్షన్ అండి. మా పాప కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుందండి. చూడండి నేను వీడియో తీస్తున్నాను, ఓవర్ యాక్షన్ చేస్తుంది మా పాప అయితే. ఫైనల్గా అయితే నా పప్పుచారు చూడండి ఎలా ఉంది, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి. పప్పుచారు అయితే అయిపోయిందని అయితే నేను చెప్తున్నాను అక్కడ. ఇంకా పప్పుచారు అయిపోయిన తర్వాత అయితే నేను క్లీనింగ్స్ అయితే స్టార్ట్ చేశాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. రేపు మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, బాయ్ బాయ్.